హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది జాన్ విత్ హర్ష. ఆల్మోస్ట్ ఇప్పుడు 6:30 అయితే అవుతుంది. ఒక చిన్న ట్రిప్ ప్లాన్ చేసి ఎక్కడికైనా వెళ్ళి వచ్చాక మంచి జాబ్ కోసం. ఎగ్జాక్ట్లీ మా లాస్ట్ ట్రిప్ కూడా ఇక్కడ హయత్ నగర్ బస్ స్టాండ్ నుంచే స్టార్ట్ చేసాం. మా సెకండ్ ట్రిప్ కూడా హయత్ నగర్ బస్ స్టాండ్ నుంచే స్టార్ట్ చేయాల్సి ఉంది. బాసరా మనమైతే 8th ప్లాట్ఫామ్ వెళ్ళాలి. शामे मलंग सी रातें सुरंग सी. సో నిజామాబాద్ స్టేషన్ అయితే దాటైపోతున్నాం. నెక్స్ట్ వచ్చేది మన బాసరా. जी आए आए इलाही मेरा जी आए आए. ప్రెజెంట్ అయితే టైం 12:06 అవుతుంది. నిజామాబాద్ అయితే దాటామన్నమాట. ఇక్కడ కనిపిస్తున్నది మా గురువు గారు, ఇక్కడ నితిన్, మా హయత్ నగర్ హాస్టల్ ఫ్రెండ్. ఫైనలీ మేము బాసరా అయితే చేరుకున్నాం. సో టైం వచ్చేసి ఆల్మోస్ట్ 12:40 అయితే అవుతుంది. బాసరా స్టేషన్ రీచ్ అవ్వగానే మనకు జ్ఞాన సరస్వతి అమ్మవారి చిత్రపటం అయితే కనిపిస్తుంది. మనం బాసరా స్టేషన్ అయితే రీచ్ అయ్యాక ఇప్పుడు ఆల్మోస్ట్ 1:30 అలా అవుతుంది. మనం టెంపుల్ వెళ్ళడానికి బయటకేసే వచ్చామన్నమాట. సో ఆటో వాళ్ళు నైట్ టైం కాబట్టి 30 రూపీస్ అడుగుతున్నారు. డే టైంలో అయితే 20 and 10 కూడా తీసుకుంటారు. బాసర్ రైల్వే స్టేషన్ నుంచి మనకు టెంపుల్ 2.5 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. రైల్వే స్టేషన్ నుంచి మేమైతే ఆటోలో వెళ్దాం అనుకున్నాం, కానీ నడుచుకుని వెళ్తే కొంచెం మంచిగా ఫీల్ ఉంటుంది కదా అనేసి నడుచుకుని వెళ్తున్నాం. డిస్టెన్స్ వచ్చేసి 2.5 ఉందన్నమాట బాసర్ రైల్వే స్టేషన్ నుంచి టెంపుల్కి. బాసర్ రైల్వే స్టేషన్ నుంచి మనం 1.5 కిలోమీటర్ టెంపుల్ వెళ్ళే మార్గానికి రాగానే మనకు ఒక ధర్మశాల కనిపిస్తుంది. పండిత గురు మహారాజా పాడికర్ మహారాష్ట్రియన్ ధర్మశాల. ఇక్కడ కనుక్కుంటే మీకు ఒకటైతే చెప్పారనమాట. అక్కడ ధర్మశాలలో చూసుకున్నట్లయితే ఆ రూమ్లో మనకు కావాలనుకుంటే 300 రూపాయలు పే చేయాల్సి ఉంటుంది. అలానే మనకు చాప పైన పడుకోవాలి అనుకుంటే అక్కడ ఫ్రీగా పడుకోవచ్చు. ఏమంటే ఇక్కడ లిమిటెడ్ ప్లేసే ఉంటుంది అనమాట. ఆ ప్లేస్ ఫిల్ అయిన తర్వాత మనకు రూమ్స్ అవైలబుల్ ఉంటే రూమ్స్ తీసుకోవాల్సి ఉంటుంది. అలానే మనకు ధర్మశాల పక్కన నిత్యాన్నదాన సత్రం అనేసి ఉంటుంది అనమాట. అక్కడ ఓన్లీ బ్రాహ్మిన్స్కి మాత్రమే అవైలబుల్లో ఉంటుంది. ధర్మశాల మరియు నిత్యాన్నదాన సత్రం తర్వాత మనం కొంచెం ముందుకు వచ్చిన తర్వాత మనకు ఒక ఆర్చ్ అయితే కనిపిస్తుంది. మనం ఆ దారి గుండా వెళ్ళగానే మనకు దేవాలయం వస్తుంది. ఆర్చ్ నుంచి 100 అడుగులు ముందుకు రాగానే మనకు కుడివైపున వేద పాఠశాల శ్రీ వేదభారతి పీఠం అయితే కనిపిస్తుంది. ఇక్కడ ఎంతో మంది విద్యార్థులు వేదాన్ని అభ్యసిస్తుంటారు. बसता चला मैं जहाँ ले चला मुझे रास्ता बूंदों पे नहीं गहरे समंदर पे. ओ, ओ, ओ. మనం ఇప్పుడే శ్రీ జ్ఞాన సరస్వతి దేవాలయం కూడా చేరుకున్నాం. ఇక్కడ ఎంతో మంది యాత్రికులు నిద్రిస్తున్నారు. అలానే మనం శ్రీ జ్ఞాన సరస్వతి దేవాలయం మెట్ల మార్గాన్ని కూడా చూపిస్తున్నాం. शामे मलंग सी रात
मेरा जी आए आए టైం అయితే ఆల్మోస్ట్ 4 o'clock అవుతుంది. సో టైం 4 o'clock అవుతుంది. నదికి మేమైతే గోదావరి రివర్కి 6 o'clock అలా వెళ్ళాలనుకుంటున్నాం. జస్ట్ స్లీపింగ్ ఆన్ ఫ్లోర్. సో మెనీ పీపుల్ ఆర్ స్లీపింగ్ ఆన్ గ్రౌండ్స్. We too. కొద్దిసేపు నిద్రపోయిన తర్వాత నది స్నానానికి అయితే మనం గోదావరి నది తీరానికి అయితే చేరుకున్నాం. నాలుగు గంటల సమయానికి గోదావరి నది తీరాన్ని బాసరాలో ఇలా పుష్కర ఘాట్లో నది స్నానం చేయడానికి అయితే చేరుకున్నాం. ఇది ఎంతో చాలా సంతోషంగా అనిపిస్తుంది. నది తీరానికి దగ్గరలోనే మనకు టీ, టిఫిన్స్, మీల్స్ కూడా దొరుకుతాయి. నదిలో వాటర్ కూడా చాలా ఉంది. సో ఇప్పుడు లైటింగ్ లేదు కాబట్టి సన్లైట్ కనిపించడం లేదు. ఇక్కడ కనిపిస్తున్నది గంగాదేవి, శివుడు. అలానే మనం గంగాదేవి యొక్క దర్శనాన్ని కూడా చేసుకున్నాం అక్కడున్న దీప దర్శనంతో పాటు. కూడా ఉంది. ఇక్కడైతే కొన్ని పడవలు ఆపి ఉన్నాయి. ఇప్పుడు టైం 5 o'clock అయింది. సో నేనైతే సన్ రైజ్ కోసం వెయిట్ చేస్తున్నా ఇలా గోదావరి నది ఒడ్డున కూర్చొనేసి. నది స్నానం చేయడం అయితే పూర్తయిపోయింది. దాని తర్వాత సూర్యోదయం కోసం చాలా వేచి ఉన్నాను. ఇక్కడ చూసుకోవచ్చు ఎంత బ్యూటిఫుల్గా ఉందో. సో ఇదంతా కూడా రికార్డ్ చేస్తాను, మీరు చూడొచ్చు. ही मेरा जी आए आए హాయ్ గైస్, ఇక్కడైతే నది స్నానం పూర్తయిన తర్వాత ఇక డ్రెస్ అప్ అయ్యేసి ఇలా గంగాదేవికి కూడా నమస్కారం చేసుకొని
చూడొచ్చు సన్ ఎంతగా వచ్చాడో. ఇప్పుడు మీకు బ్యూటిఫుల్ వ్యూ చూపిస్తా, దానికోసం వెయిట్ చేయండి. బాసరా మనం జ్ఞాన సరస్వతి దేవాలయం నుంచి మనం 4 గంటలకి ఇక్కడికి రావడం జరిగింది. 4 గంటలకి వచ్చి చూసాము. అప్పుడు చాలామంది లేరన్నమాట. కొద్దిగా ఒక 5 గంటలు అయిన తర్వాత చాలామంది నది స్నానానికి కొనసాగుతూ ఉన్నారు. చాలామంది రద్దీ కూడా అయింది. అప్పుడు మేము కూడా దిగామన్నమాట. సో వాటర్ కూడా మరీ అంత చల్లగా ఏం లేవు, చాలా బాగుంది. లొకేషన్స్ అయితే నేను మోస్ట్లీ ఎందుకు వెయిట్ చేశాను అంటే సూర్యోదయం కోసం వెయిట్ చేశాను. బట్ ఒక హార్డ్లీ ఒక 2 hours అయితే సూర్యోదయం కోసం వెయిట్ చేస్తాను. చూసుకోవచ్చు. బోట్స్, ఈ గోదావరి నది అసలు చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఒక్కసారైనా మనం విజిట్ చేయాలి ఈ బాసరా. జ్ఞాన సరస్వతి ఆశీస్సులు మనకి ఎల్లప్పుడూ ఉండాలంటే ఖచ్చితంగా గోదావరి నదిలో మనం స్నానం చేసి మన పాపాలన్నీ తొలగించుకునేసి అమ్మవారిని దర్శించుకుంటే మనకు అన్నీ మంచిగా జరుగుతుందని నేనైతే నమ్ముతాను. సరస్వతి జలప్రసాదం, తర్వాత ఇక్కడ జ్ఞాన సరస్వతి దేవాలయం ప్రసాదం కౌంటర్. లడ్డు కేవలం 100 grams 25 rupees అండ్ పులిహోర 250 grams 20 rupees. మనకు క్యూ అయితే ఈ వేలో వెళ్ళాల్సి ఉంటుంది. మాది దర్శనం కంప్లీట్ అయింది. దర్శనం కంప్లీట్ అయ్యాక మేము ప్రసాదం కోసం అయితే లైన్లోకి వెళ్తున్నాం. బాసరా జ్ఞాన సరస్వతి దేవాలయానికి సంబంధించి అన్నదానం మరియు పార్కింగ్కు దారి ఎలా ఉంటుంది. ఇక్కడ కనుక్కున్న విషయం ఏంటంటే అన్నదానం ఓన్లీ 400 tokens లా ఉంటుంది. అంటే అరౌండ్ జస్ట్ 1 hour అయితే నడుస్తుంది అనమాట అన్నదానం అన్నది. మనం ఇక్కడ చూసుకున్నట్లయితే చాలా గెస్ట్ హౌసెస్ ఉన్నాయి. యాక్చువల్లీ మళ్ళీ శ్రీ జ్ఞాన సరస్వతి దేవాలయం గోదావరి స్నానఘట్టం దగ్గరికి రావాల్సి వచ్చిందనమాట. మార్నింగ్ ఒకసారి ఇక్కడ గోదావరి స్నానఘట్టంలో స్నానం చేసేసి వెళ్ళాము. అయినా కూడా మాకు వెళ్ళేప్పుడు ఎందుకో ఇంకొకసారి చూడాలనిపించింది. అందుకోసం ఇక్కడ వచ్చి జ్ఞాన సరస్వతి బాసరా ట్రిప్ అయితే కంప్లీట్ అయింది. రిటర్న్ టు రైల్వే స్టేషన్ బాసరా.